I'm very glad that I've been invited and could participate in the installation of Srinivas Govila and Lakshmi Nishima here in this place. హరే కృష్ణ. స్థానిక సనాతన ప్రభు చెప్తున్నారు, నేను చాలా ఆనందంతో సంతోషంతో ఇక్కడికి రావడం జరిగింది. శ్రీనివాస గోవిందుడు మరి లక్ష్మీనరసింహస్వామి యొక్క ప్రాణ ప్రతిష్ఠ ఈ కార్యక్రమానికి అని చెప్తున్నారు స్థానిక సనాతన ప్రభు. I met His Grace Satya Gopinath, I think more than 20 years back in Tirupati. We both was brahmacharis at that time. 20 సంవత్సరాల క్రితం మన సత్యగోపినాథ్ ప్రభుని సనక్ ప్రభు తిరుపతిలో వారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కలవడం జరిగింది. I was at his padayatra and he was there to build what is now ISKCON Tirupati. అప్పుడు సనక్ ప్రభు పాదయాత్ర అధ్యక్షుడిగా అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి తిరుపతి మందిరం నిర్మించే పనిలో సత్యగోపినాథ్ ప్రభు ఉన్నారు. So we used to go up and take darshan of Balaji together, sometimes on the motorbike, sometimes by car, sometimes with other guests. We had a great time. సో సనక్ ప్రభు సత్యగోపినాథ్ ప్రభు ఇద్దరు బైక్ మీద కానీ కారు మీద కానీ చాలాసార్లు తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉండేవారు. అప్పుడు after that he was very instrumental in changing the outlift of Hyderabad temple. ఆ తర్వాత సత్యగోపినాథ్ ప్రభు తిరుపతి నుంచి హైదరాబాద్ మందిరానికి వెళ్ళి అక్కడ మరిన్ని మార్పులకి శ్రీకారం చుట్టడం జరిగింది. And then there was some Pushkarini here and we got that land next to the Godavari and also a temple was built there. ఇక్కడ రాజమండ్రి గౌతమి ఘాట్లో గోదావరి నది పక్కన దివ్య భవ్య మందిరాన్ని కూడా ఆ తర్వాత కాలంలో నిర్మించడం జరిగింది సత్యగోపినాథ్ ప్రభు. Next was a temple in Anantapur. ఆ తదుపరి అనంతపురంలో కూడా ఒక దివ్యమైనటువంటి రథ రూపంలో ఉండే మందిర నిర్మాణం కూడా చేయడం జరిగింది ప్రభు. And then came Guntur and every time Prabhuji invited me and I came and I had the association of the devotees and I was there when the Lord was established. ఆ తర్వాత గుంటూరు మందిర నిర్మాణం సమయంలో కూడా సనక్ ప్రభు రావడం జరిగింది. ఎక్కడెక్కడ సత్యగోపినాథ్ ప్రభు మందిర ప్రారంభం ప్రాణ ప్రతిష్ఠ ఏ కార్యక్రమం చేసినా నన్ను పిలుస్తూనే ఉన్నారు ప్రభు. భక్తుల సాంగత్యాన్ని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూనే ఉన్నానని చెప్తున్నారు ప్రభు. So now we came here and also here the deities are established. ఇప్పుడు కూడా ఇక్కడ శ్రీనివాస గోవిందుడు లక్ష్మీనరసింహస్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ సమయంలో మళ్ళీ పిలవడం జరిగింది. ఈ భాగ్యం కూడా నేను పొందానని చెప్తున్నాను. We can read in the scripture how Krishna is present everywhere. He is there as a Brahmatma, he is there as Chiratakash Vishnu, he is in every atom, he is everywhere. మనం శాస్త్రంలో చదువుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం కృష్ణ భగవంతుడు పరమాత్మగా అంతటా అందరిలోనూ ఎలా ఉన్నాడు అని. But then Krishna and he is particularly in the spiritual world. In the spiritual world in Vaikuntha. ఇలా అందరిలోనూ అంతటా ఉన్నటువంటి పరమాత్మ ప్రత్యేకించి భగవద్ధామంలో ఆ ఆధ్యాత్మిక లోకంలో ఎలా ఉంటాడు. So as the Brahmatma or the Brahman energy is just an extension of the Lord. The Brahmatma and the Brahman energy is just an expansion of the Lord, an energy. ఈ భౌతిక ప్రపంచం భగవంతుడి యొక్క విస్తారమైనటువంటి ఆధ్యాత్మిక లోకానికి విస్తారమైనటువంటి ఈ భౌతిక ప్రపంచం ఆయన శక్తికి మరో రూపం. But in the spiritual world, Vaikuntha, the Lord is in his original form. భగవంతుడు ఆధ్యాత్మిక లోకంలో ఆయన యొక్క సహజమైనటువంటి రూపంతో ఉంటారు. So by all those performing all those auspicious rituals and by performing the yagya and the abhishek, now we have made something which was material before ready to get spiritualized. ఈ భౌతిక మనం ఇప్పుడు కనబడేటువంటి లోకంలో ఈ యజ్ఞము ఈ అభిషేకం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా భగవంతుని మనం సాక్షాత్కరింపజేసుకోవడానికి చేసేటువంటి ఈ ప్రక్రియ ఇది. So in a very short amount of time we will invite the Lord himself to come from Vaikuntha to reside here in this temple. మనం కొద్ది సమయంలోనే భగవంతుని ఈ ప్రక్రియ ద్వారా ఆ వైకుంఠ లోకంలో ఆధ్యాత్మిక లోకంలో ఉన్న భగవంతుని
ఇక్కడికి మనం ఆహ్వానిస్తాం. So the Lord is very merciful, and then we can worship Him, we can see Him, we can serve Him. భగవంతుడు చాలా దయామయుడు. మనం ఆయన్ని ఇలా ఆహ్వానించిన తర్వాత ఆయన్ని పూజించవచ్చు, ఆయన్ని సేవించవచ్చు, ఆయన్ని భజించవచ్చు. So Krishna is very merciful, and Satya Gopinath Prabhu has again opened a temple, and all of you please participate. It is not only that we're coming on the first day, it is regular occurrence. There will be aarti every day, there will be service every day, so please all of you come and in front of the Lord and chant Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. If it is possible on a daily basis or multiple times, every single day you can come and take darshan and participate. Hare Krishna. Hare Krishna. సత్యగోపినాథ్ ప్రభు మళ్ళీ ఇక్కడ భగవంతుని నరసింహస్వామిగా, వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. మీరు ఇవాళ మాత్రమే వచ్చి దర్శనం చేసుకోకుండా ప్రతిరోజు వచ్చి భగవంతుని దర్శనం చేసుకుని ఆ ప్రసాద స్వీకారం చేసి ఆయన దయకి మీరంతా పాత్రులు కావాలని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి మీరందరూ ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలని కోరుకుంటూ ప్రభు హరే కృష్ణ. We want to ask Rahati Raman Prabhu, please come and enlighten us with your speech. His Grace Sanat Sanatan Prabhu ki